మాతి న్యూస్కి స్వాగతం. నా పేరు ఉషా మాధవ్. ఫిబ్రవరి 25 నుండి 27 వరకు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ 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 భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణం నిర్వహించబడుతున్నాయని ఆలయ చైర్మన్ వాణిశెట్టి మదన్, ప్రధాన అర్చకులు కృష్ణ శర్మ, వీరభద్రే తెలియజేశారు. ఇట్టి మహోత్తర కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మాతి న్యూస్కి తెలియజేశారు. 26/2/2025 బుధవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి వారికి లఘు అభిషేకములు, సాయంత్రం 6:30 శ్రీ స్వామివారి పట్టు వస్త్రాలు, ముత్యాల తరంబ్రాలు, రాత్రి 7 గంటలకు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిచే ప్రవచన కార్యక్రమం కలదు. రాత్రి 8:30 శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. రాత్రి 12 గంటల లింగోద్భవ అభిషేకము, తదుపరి భజన, జాగరణ కార్యక్రమాలు కలవు. శ్రీ 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 భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర దేవస్థానం అతి ప్రాచీన శైవక్షేత్రం. మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమైనవి. రేపు ఉదయం 9 గంటల నుండి స్వామివారికి విశేషంగా గణపతి పూజ, మండపారాధన, దీక్షాధారణ, రక్షాధారణ, గణపతి పూజ, బలిహారణ మొదలు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మహాశివరాత్రి 26వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారికి విశేషంగా లఘు అభిషేకాలు ప్రారంభమవుతాయి. భక్తుల రద్దీ దృష్ట్యా లఘు అభిషేకాలు మాత్రమే జరుగుతాయి. మరియు రాత్రి 7:30 ఎదుర్కోల ఉత్సవం, తదుపరి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. భక్తులంతా కూడా దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. మరియు రాత్రి 12 గంటలకు లింగోద్భోగాల అభిషేకం ఉంటుంది. విశేషంగా భక్తులంతా యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దర్శించి స్వయంభూ క్షేత్రాన్ని స్వామి అనుగ్రహం పొందగలరు. దేవాదాయ శాఖ నిర్వహణాధికారి అర్చక బృందం. హర హర నమో పార్వతీపదే, హర హర మహాదేవ. ఓం నమ శివాయ. శివాయ సిద్ధో నమ. శ్రీ 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 భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం, ఖమ్మం పట్టణం, మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన శైవక్షేత్రమైనటువంటి శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతున్నవి. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని త్రయాణిక దీక్షతో ఈ యొక్క మహాశివరాత్రి చేయడం జరుగుతుంది. ఈ త్రయాణిక దీక్షలో మొదటి రోజున స్వామివారికి మరియు ధ్వజారోహణము, గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాధారణ, ఋత్విక్వరణం, బలిహారణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా నీరాజన మంత్రపుష్పాలు మొదటి రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదటి రోజున ఉంటాయి. తెల్లవారి మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి మొదటిగా అభిషేకం చేసిన తర్వాత భక్తులచే లఘు అభిషేకాలకు మాత్రం అనుమతించబడుతుంది. అలాగే మధ్యాహ్నం 2-3 గంటల దాకా కూడా స్వామివారిని భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రాత్రి 7 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా ఎదుర్కోల మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎదుర్కోల మహోత్సవంలో మన ప్రఖ్యాత టీవీలో మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి నూరి నారాయణమూర్తి గారి ప్రవచనం కార్యక్రమం ఉంటుంది. కళ్యాణం ప్రత్యక్షంగా ప్రసారం కూడా ఉంటుంది. అలాగే మన నాళం సతీష్ గారు వారి ఇంటి దగ్గర నుంచి ముత్యాల తలంబరాలు, మేళ తాళాలతో, కోలాట నృత్యాలతో చక్కగా తీసుకురావడం జరుగుతుంది. తదుపరి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అందరూ కూడా తిలకించవలసిందిగా మనవి. ఇంకో విశేషం ఏంటంటే, ఈ మహాశివరాత్రి రోజు స్వామివారి కళ్యాణం జరుపుకున్నటువంటి రోజే కాకుండా స్వామివారు లింగంగా ఉద్భవించినటువంటి రోజు. ఆ లింగంగా ఉద్భవించినటువంటి సమయం రాత్రి 12 గంటలు. ఆ 12 గంటల సమయంలో స్వామివారిని దర్శించుకున్న, స్వామివారిని పూజించినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా కళ్యాణాన్ని తిలకించి స్వామివారి లింగోద్భవ సమయంలో స్వామివారిని దర్శించి తరించగలరని మనవి. ఇట్లు దాములూరు వీరభద్ర శర్మ, ముఖ్య అర్చక, ఖమ్మం పట్టణం, గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం. శ్రీ 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 భ్రమరాంబ సమేత శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం భక్తబృందం అధ్యక్షుడిగా నేను మాడిశెట్టి మదన్మోహన్. ఈ శివరాత్రి కార్యక్రమాలకి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు అంకురార్పణ, ధ్వజారోహణం, ఎల్లుండి ఉదయం రాత్రి 2 గంటల నుంచి అభిషేకాలు,
సాయంత్రం పూట ముత్యాల తలంబ్రాల ఊరేగింపు, తదుపరి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే 27వ తారీఖు గురువారం రోజున అత్యంత వైభవంగా స్వామివారి ఊరేగింపు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పని తెలియజేస్తున్నాం. అలాగే మీరే కాకుండా మీ తోటి వారిని కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరినీ ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమః శివాయ.